మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడెము నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడెము నేను నమ్మదగిన దైవం. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి. నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి. నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. వేటకాని ఊరి నుండి విడిపించువాడవు నీవే. నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు నీవే. వేటకాని ఊరి నుండి విడిపించువాడవు నీవే. నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు నీవే. నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడెము నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడెము నేను నమ్మదగిన దైవం. మన్నా జూబ్లీ చర్చ్ 48వ వార్షిక యేసుక్రీస్తు సువార్త మహోత్సవములు అమలాపురం సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం నుండి 13వ తేదీ శనివారం వరకు. ఈ సభలలో రెవరెండ్ ఎం దేవదాసు గారు భీమవరం, బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు జీసస్ మినిస్ట్రీస్ గుడివాడ, రెవరెండ్ ఎన్ఎస్ తాతపూడి గారు మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం దైవ వర్తమానములను అందించనయున్నారు. మన్నా క్వైర్ అండ్ ఆర్కెస్ట్రా వారిచే అద్భుతమైన స్తుతి ఆరాధన చేయబడును. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఈ మహోత్సవములకు మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. మిమ్మును ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ కార్ల్ అండ్ షారన్ కుమారపల్లి, సీనియర్ పాస్టర్స్, మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదములు పొందండి. ఈరోజు మన టాపిక్
రక్త నిబంధన. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. ధర్మశాస్త్రము ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోను రక్త వర్ణము గల గొర్రె బొచ్చుతోను హిస్సోపుతోను కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు మరి వారి లోకంలో జీవిస్తున్నప్పుడు వారు ధర్మశాస్త్రము చదివినప్పుడెల్లా, మోషే కాలంలో వారు ధర్మశాస్త్రమును చదివినప్పుడెల్లా వారు ఏం చేసేవారంటే జంతువుల యొక్క రక్తాన్ని పరిశుద్ధ గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించేవారంట. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తమును తీసుకుని నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోను అలాగే హిస్సోపుతోను. హిస్సోపు అంటే ఏం సోప్ అండి? ఏమేమి సోపులు వాడతాం మనం? లక్స్, సంతూర్, యంగా కనపడాలంటే సంతూర్, సింతాల్, మెడిమిక్స్, ఇంకా చాలా చాలా సోప్స్ వాడతాం. అయితే అవి సోపు కాదు. కానీ హిస్సోప్ అంటే సోప్ కాదు, అది చిన్న మొక్క 2 అడుగులుండే మొక్క. దానికి ఔషధ గుణాలు ఉంటాయంట. ఆ మొక్కను రక్తాన్ని చిమ్మటానికి ఉపయోగిస్తారు కనుక అటువంటి హిస్సోపు అనే మొక్కతోనూ మరి మోషే వారు ఆ రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించేవారు. ఇట్లు చేయటం వలన మరి ఇశ్రాయేలు ప్రజలు దేవునితో చేసిన నిబంధన మరి ఒకసారి స్థిరపరచబడుతూ ఉండేది. అయితే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలం అంటున్నారు, వర్షాకాలం అంటున్నారు, నూతన నిబంధన కాలంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనము నూతన నిబంధన కాలంలోనికి వచ్చాం. నూతన నిబంధన మనకు ఒక శ్రేష్టమైన మార్గాన్ని అనుగ్రహించింది, ఒక నూతన జీవన విధానాన్ని మనకు అనుగ్రహించింది. కనుక నూతన నిబంధనను అనుసరించి మనము జంతువుల యొక్క రక్తాన్ని పరిశుద్ధ గ్రంథము మీదను ధర్మశాస్త్రము చదివినప్పుడెల్లా, అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటి? బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథము చదివినప్పుడెల్లా మరి బైబిల్ గ్రంథం మీద ప్రజల మీద మన మీద రక్తాన్ని ప్రోక్షించుకోవలసిన అవసరము లేదు. కానీ మనము దేవునితో చేసిన నూతన నిబంధన స్థిరపరచబడులాగున యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై చిందించిన రక్తమును గూర్చిన అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, లేవ్యాకాండము 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందే యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి చెప్పబడిన వాక్యం ఇది. ఆయన రక్తము బలిపీఠము మీద మన కొరకు, మన పాప పరిహారార్థము కొరకు, మన పాపాల ప్రాయశ్చిత్తము కొరకు ఆయన రక్తము బలిపీఠము మీద పోయడానికి ఆయన ఇచ్చినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అలనాడు యెహోవా దేవుడు ఏదెను వనములో ఆయన ఆదాము అవ్వలను తన స్వరూపమందు సృజించి ఆయన ఆదామవ్వలను అందమైన ఏదెను వనములో ఉంచారు. ఆ ఏదెను వనములో రంగురంగుల పుష్పాలు,
రకరకాలైన వృక్ష ఫలాలతో నిండిన చెట్లు అక్కడ ఉంటాయి. అంతేకాకుండా ఆ ఏదెను వనాన్ని తడపడానికి ఒక నది కూడా ఉందంట. ఎంత ఆహ్లాదకరము, ఎంత చక్కని ఉద్యానవనాలు, ఆహ్లాదకరము, ఆనందకరమైన ఆ చక్కటి ప్రదేశంలో యెహోవా దేవుడు ఆదామవ్వలను ఉంచి ప్రభు వారిని ఆశీర్వదించారు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో మనము చూచినట్లయితే, మీ దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని వారికి చెప్పి ఈ సృష్టి అంతటి మీద కూడా దేవుడు వారికి అధికారాన్ని అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు వారికి ఇంకొక మాట కూడా చెప్పారు, ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలు అన్నీ కూడా మీరు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే ఒకే ఒక వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు. దానిని మీరు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని ఆజ్ఞాపించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రిఫరెన్స్లన్నీ చదివితే సమయం అయిపోతుంది కనుక దేవుడు అలాగ ఆజ్ఞాపించారు. దేవుడు ఆదిలో మానవునితో ఒక నిబంధన చేశారు. నిబంధన అనుసరించి ఇరు వర్గాల వారు కూడా తమకు కలిగిన శ్రేష్టమైన వాటిని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి. ఆ విధముగా యెహోవా దేవుడు ఆదామవ్వలకు అధికారాన్ని, స్వాతంత్ర్యాన్ని, శక్తివంతమైన, సంతోషకరమైన, సుఖవంతమైన జీవితాన్ని, చూడండి, అందమైన ఉద్యానవనములో, ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుడు వారికి ఏ లోటు రాకుండా సమస్తాన్ని ఇచ్చి ఎంజాయ్ చేయండిరా అని ప్రభు చెప్పారు. అయితే ఆదాము కూడా తన జీవితంలో తనకు అత్యంత ప్రియమైన స్వయం చిత్తమును, తన ఇష్టమును దేవునికి సమర్పించిన ఎడల దేవుడు ఆదాముకు మరీ శ్రేష్టమైనవి ఇచ్చి ఉండేవాడు. అయితే ఆదాము ఏం చేశాడు? దేవుడు తినవద్దన్న ఒక్క పండును తిని పాపము చేసి, భయంకరమైన పాపము చేసి, మరి దేవుడు అతనికి ఇచ్చిన అధికారాన్ని, స్వాతంత్ర్యాన్ని కోల్పోయి సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొని పోయాడు. మరి ఆ విధముగా చిక్కుకొని పోయినప్పుడు యెహోవా దేవుడు చూచి చూడనట్లుగా ఊరుకొనలేదు, కానీ తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన సిలువలో బలియాగం అవడం ద్వారా, తన రక్తాన్ని చిందించడం ద్వారా మానవుణ్ణి సాతాను యొక్క కబంధ హస్తాల నుండి విడిపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, యేసుక్రీస్తు యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అంటే విడుదల. చూడండి, ఒక బానిసను తన బానిసత్వం నుండి విడిపించాలంటే మనకి ఇక మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ బానిసలు ఉండరు, కానీ మరి విదేశాల్లో, ఆఫ్రికా ఖండము అటువంటి స్థలాల్లో బానిసలుగా అమ్మేస్తూ ఉండేవారు. ప్రజల్ని అమ్మేస్తూ ఉంటే కొనుక్కున్న వారి ఇష్టం వచ్చినట్లుగా వారిని ఉపయోగించుకుంటారు. అలాగా బానిసత్వంలో ఉన్నవారిని విడిపించాలంటే కొంత ధనము మరి చెల్లించి వారిని విడిపించవచ్చు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన రక్తాన్ని మన కొరకై చిందించి సాతాను కబంధ హస్తాల్లో ఉన్న మనలకు విడుదల దయచేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం.
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని దేవుడు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మనం విమోచించబడలేదు. పాపమనే బానిసత్వం నుండి, సాతాను కబంధ హస్తాల నుండి మనం ఆ విధముగా వెండి బంగారముల ద్వారా విమోచించబడలేదు కానీ నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడ్డాం, విడుదల చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము మూల్యము చెల్లించబడి కొనబడి ఉన్నాం. ప్రశస్తమైన యేసు రక్తముతో కొనబడి ఉన్నాం. మూల్యము చెల్లించబడి దేవుని సొత్తుగా చేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వారు మీ ప్రక్కనున్న వారిని చూసి చెప్పండి, యేసు రక్తముతో నేను కొనబడ్డాను, దేవుని సొత్తుగా నేను చేయబడ్డానని చెప్పండి. దేంతో కొనబడ్డారు మీరు? ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తముతో మనం కొనబడ్డాం, ఆయన సొత్తుగా మనము చేయబడ్డాం. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే యేసు ప్రభుని హృదయమందు చేర్చుకొని తమ పాపాలు విడిచిపెట్టి క్రీస్తు రక్తములో కడగబడతారో వారందరూ కూడా క్రీస్తు రక్తముతో కొనబడతారు. దేవునికి స్తోత్రం. ఆయన సొత్తుగా చేయబడుతున్నాం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాదు. కనుక మనం ఆయన సొత్తుగా ఉన్న మనలను ఆయన విడువడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము న్యాయసమ్మతముగా పొందవలసిన అధికారమును, స్వాతంత్ర్యమును, శక్తివంతమైన, శాంతికరమైన, సుఖవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహించడానికి ఆయన ఆశించుచున్న దేవుడు. దాని కొరకైన ఏర్పాట్లు అన్నీ కూడా ఆయన ఎప్పుడో సంపూర్తి చేశాడు. ఆయన దాని కొరకు తన క్రయధనాన్ని చెల్లించి ఆయన మూల్యము చెల్లించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని కొరకైన క్రయధనాన్ని ప్రభు చెల్లించారు. యేసుక్రీస్తు రక్తము మూల్యముగా చెల్లించబడి మనము ఆయన సొత్తుగా కొనబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము మనము చూచినప్పుడు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు తాను అప్పగింపబడిన రాత్రి ఆయన ఒక పాత్రను చేత పట్టుకొని ఆయన చెప్తున్నారు, ఆ మరుసటి రోజు మన కొరకు ఆయన నిబంధన చేయబోతున్నారు, రక్త నిబంధన చేయబోతున్నారు. కనుక ప్రభువారు అంటున్నారు, ఒక పాత్రను చేత పట్టుకొని, ద్రాక్షారసపు పాత్రను, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, రక్త నిబంధన అనేది శక్తివంతమైన పురాతనమైన మతాచారాల్లో ఒకటి. ఇది పూర్వకాలము చాలామందికి తెలుసు. ఈ రక్త నిబంధన మానవునికి తెలిసిన శక్తివంతమైన పురాతన మతాచారాల్లో ఒకటి. దీని గూర్చిన మనందరము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసులమైన మనము దేవునితో రక్త నిబంధనను కలిగి ఉన్నాం. ఎలాగా అంటారేమో చూడండి, మనము బాప్తిసం తీసుకున్నప్పుడు మనము ప్రమాణము చేస్తున్నాం, ఆరోగ్యమైన వ్యాధి అందును, బాధ అందును, కష్టమందును, నష్టమందును ప్రభువా నేను నిన్ను విడువను అని ప్రమాణము చేస్తున్నాం. మనము దేవునితో నిబంధన చేస్తున్నాం. యేసు ప్రభువారు ఆయన సిలువలో మన కొరకు రక్తాన్ని కార్చారు. దేవునికి స్తోత్రం. ఆయన రక్త నిబంధన చేశారు. కనుక యేసుక్రీస్తునందు
మరి నూతన నిబంధనలో ఉన్న మనందరము కూడా దేవునితో రక్త నిబంధనలో ఉన్నాము కనుక మనకు యేసుక్రీస్తు రక్తమును గూర్చిన నిబంధనను గూర్చిన అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిబంధనను గురించిన అవగాహన లేని ఎడల దానిలో ఉన్న ప్రభావమును శక్తిని మనము అనుభవించలేం. కనుక ఈ నిబంధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ నిబంధన పాత నిబంధన కాలంలో ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిని కఠినముగా శిక్షించేవారంట. ఈ నిబంధన సంబంధాన్ని మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక విషయం చెప్తాను చూడండి. అది పెండ్లి, వివాహము. ఒక పురుషుడు ఒక స్త్రీ పెండ్లి చేసుకుంటారు. పెండ్లి చేసుకున్నప్పుడు వారు ప్రమాణాలు చేస్తారు. ప్రమాణాలు చేసినప్పుడు అది నిబంధన సంబంధం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిబంధనను అంగీకరించు ఇరు వర్గాల వారు కూడా కొన్ని షరతులకు లోబడి ఆ నిబంధనను నెరవేరుస్తామని ఒప్పందము చేసుకుంటారు. అంతేకాకుండా ఒకరికి కలిగిన శ్రేష్టమైనవి మరి ఒకరు ఇవ్వాలి. అంతేకాదు మరి ఇరు పక్షాల వారికి కూడా వారు శ్రేష్టమైనగా వారి జీవితంలో అతి శ్రేష్టమైనగా ఎంచు వాటిని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి. చూడండి, వివాహం చేసుకునేటప్పుడు ఒక పురుషుడు స్త్రీ వివాహం చేసుకుంటారు. వాళ్ళు ప్రమాణాలు చేస్తారు. మరి నా ధనము, నా బలము, నా శరీరము సమస్తము నీకే ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి. అలాగే వారికి కలిగిన సమస్తము శ్రేష్టమైనవి ఇచ్చి పుచ్చుకుంటారు. నన్ను నా భర్త అయ్యగారు నేను ఆలోచించినట్లయితే మరి మేమేమో మా పుట్టింటోళ్ళమేమో మేము పెద్ద గొప్పవాళ్ళం కాదు, ధనికులం కాదు. మేము ఒక సామాన్యమైన కుటుంబం మాది. అయితే అయ్యగారి కుటుంబం మాత్రం వాళ్ళు ధనికులే. వాళ్ళ నాన్నగారు ఆయనకి 10 ఎకరాలు ఆయనకి ఇచ్చారు. వారు పెండ్లి కాకముందే ఇచ్చారు, ధనికులే. అయితే నేను పెండ్లి అయిన తర్వాత మేము ఇరువురము ఒకరి ఒకరు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ విధముగా ఒకరికి చెందినవి సమస్తము ఇంకొకరికి పొందుకుంటారు. ఆ విధముగా మనము దేవునితో రక్త సంబంధములో ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది బాగా అర్థమవటానికి మీకు ఒక దృష్టాంతం చెప్తాను. ఇంగ్లాండ్ దేశము నుండి డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక మిషనరీ ఆఫ్రికా ఖండానికి మిషనరీగా వెళ్ళాడండి. మిషనరీగా వెళ్ళినప్పుడు అక్కడ అది చాలా భయంకరమైన ప్రదేశము. వెళ్ళిన తర్వాత అతని యోగక్షేమ సమాచారాలు ఏమీ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియలేదు. బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియకపోతే వారు కంగారు పడి, ఎందుకంటే ఆఫ్రికా ఖండం భయంకరమైన చీకటి ఖండం, అక్కడ మానవుల్ని బ్రతకనివ్వరు ఆ గిరిజనులు. కనుక అటువంటి భయంకరమైన ప్రదేశంలో ఈ డేవిడ్ లివింగ్స్టన్ ఏమైపోయాడో అని భయపడి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఒక దళాన్ని, టీంని పంపిస్తారు. వాళ్ళ నాయకుడు హెన్రీ స్టాన్లీ అనే వ్యక్తిని పంపిస్తారు. పంపించినప్పుడు ఈ హెన్రీ స్టాన్లీ అతని టీం వారు ఆఫ్రికా ఖండానికి వెళ్ళి డేవిడ్ లివింగ్స్టన్ కొరకు వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఉంటే వారికి అడుగడుగున కూడా అక్కడున్న గిరిజనులు చాలామంది వారి ప్రయాణానికి ఆటంకాన్ని కలిగిస్తూ వారికి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తారు. అంత మాత్రమే కాదు కానీ వారిని చంపడమో లేక అక్కడున్న పరిస్థితులు బట్టి ఇక్కడ నుండి వెళ్ళిన వారు చనిపోవడమో జరుగుతూ ఉండేది. అటువంటి సమయంలో హెన్రీ స్టాన్లీ యొక్క అనువాదకుడు హెన్రీ స్టాన్లీతో చెప్పాడంట, మీరు ఇక్కడ ఉండాలంటే, మీరు వచ్చిన పని సఫలమవ్వాలంటే మీరు ఈ గిరిజనులతో ఒక నిబంధన చేసుకోవాలి అని చెప్తాడండి. చెప్తే హెన్రీ స్టాన్లీకి ఈ ఉద్దేశము ఎంత మాత్రమో ఇష్టమవ్వదు. అయినను మరి అక్కడ ఉండాలి, పని జరగాలి కనుక, అతడు సజీవుడిగా ఉండాలి కనుక తప్పనిసరిగా ఆ వారితో గిరిజనులతో నిబంధన సంబంధం ఏర్పాటు చేసుకోవాలని మరి అతడు అంగీకరించి వారితో నిబంధన చేస్తాడు. ఏ విధముగా చేస్తాడంటే ఆ ఇరు వర్గాల వారు అంటే గిరిజన నాయకుడు హెన్రీ స్టాన్లీ తమ శరీరాలను కత్తితో కోసుకొని ఆ వచ్చిన రక్తాన్ని ఒక గ్లాసుడు ద్రాక్షారసంలో పోసి ఆ గ్లాసుడు ద్రాక్షారసంలో రక్తాన్ని పోసి ఆ ఇరు వర్గాల వారు
త్రాగాలి. త్రాగిన తర్వాత వారు రక్త సంబంధులు అవుతారు. అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే ఆ గిరిజన నాయకుడు అలాగే హెన్రీ స్టాన్లీ తమ మణికట్టు వద్ద కత్తితో కోసుకుని ఒకరి మణికట్టును మరి ఒకరు రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవడం వల్ల వారు రక్త సంబంధులు అవుతారు. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఇంతవరకు నైనా మీరు వాక్యము ద్వారా ప్రతి ఒక్కొక్కరిని హెచ్చరించినందుకై మీకు స్తోత్రం. దేవా, అనేక మంది నైనా తమ హృదయాలు మీ కొరకు తెరచి మీ సన్నిధిలో చేతులెత్తి నిలబడినారు ప్రభువా. వారి చేతులు నీవే నీ బలమైన హస్తముతో పట్టుకొనండి, వారిని నడిపించండి, రక్షణ దాయిచ్చేయండి. మీ నిబంధన సంబంధంలో ముందుకు కొనసాగుటకు మీ కృప దాయిచ్చేయమని యేసు నామమును బట్టి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన్నా జూబ్లీ చర్చ్ 48వ వార్షిక యేసుక్రీస్తు సువార్త మహోత్సవములు అమలాపురం సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం నుండి 13వ తేదీ శనివారం వరకు. ఈ సభలలో రెవరెండ్ ఎం దేవదాసు గారు భీమవరం, బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు జీసస్ మినిస్ట్రీస్ గుడివాడ, రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపూడి గారు మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం దైవ వర్తమానములను అందించనున్నారు. మన్నా క్వైర్ అండ్ ఆర్కెస్ట్రా వారిచే అద్భుతమైన స్తుతి ఆరాధన చేయబడును. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఈ మహోత్సవములకు మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. మిమ్మును ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ కార్ల్ అండ్ షారోన్ కుమారపల్లి, సీనియర్ పాస్టర్స్, మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదములు పొందండి. మన్నా జూబ్లీ చర్చ్ 48వ వార్షిక యేసుక్రీస్తు సువార్త మహోత్సవములు అమలాపురం సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం నుండి 13వ తేదీ శనివారం వరకు. ఈ సభలలో రెవరెండ్ ఎం దేవదాసు గారు భీమవరం, బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు జీసస్ మినిస్ట్రీస్ గుడివాడ, రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపూడి గారు మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం దైవ వర్తమానములను అందించనున్నారు. మన్నా క్వైర్ అండ్ ఆర్కెస్ట్రా వారిచే అద్భుతమైన స్తుతి ఆరాధన చేయబడును. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఈ మహోత్సవములకు మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. మిమ్మును ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ కార్ల్ అండ్ షారోన్ కుమారపల్లి, సీనియర్ పాస్టర్స్, మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదములు పొందండి. మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం. మా ఫోన్ నంబర్ 9006800005 మరియు 9008400005. అవర్ అడ్రస్ మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం. ఆ ఫోన్ నంబర్స్ 90006 80005.